హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇట్టి టాపిక్ ఏంటంటే మా ఆయన బర్త్డే ఆ రోజు అంటే ఏ రోజు అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. జనవరి 22న మా ఆయన బర్త్డే. వామ్మో, అన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు పోస్ట్ చేస్తున్నావా వీడియో అని ఇక్కడ మీ డౌట్. చెప్తాను. ఏం చేసేటండి, బద్ధకం ఎక్కువైపోయి వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే కష్టంగా ఉండి అప్పుడప్పుడు వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకైతే కన్నయ్య చూడండి, నా దగ్గరికి వస్తే నేను పట్టించుకోలేరు అని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి లాగుతున్నారు ఎట్టుకోమని. నేను లాగేపటికి ఏడుస్తున్నాడు. మా అమ్మ నీ లోపల తలనొప్పుకొని టీ పెట్టమ్మా అంటే పెట్టిస్తున్నాను అన్నమాట. టీ తాగంగానే నాకైతే అమ్మాయి అనిపించింది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? టీ ఫ్యాన్స్ కానీ కాఫీ ఫ్యాన్స్ కానీ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇంకైతే కన్నయ్య ఏడుస్తుంటే లాభం లేదు అనేసి చట్నీ పప్పులు ఇచ్చాము, తినుకుంటూ కూర్చున్నారు. ఇంకైతే వాళ్ళ అమ్మమ్మ కన్నయ్యకి మెత్తగా అన్నం నూరుతుందన్నమాట. ఇంకైతే లాభం లేదనేసి కన్నయ్యని వాకలు వేసాము. అన్నీ లాగుతుంటే కన్నయ్యకి వేడి నీళ్ళు పెట్టాము. ఇంకైతే బంగాళదుంప వేపుడు, టమాటో పప్పు, అన్నము అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో అనుకుంటున్నారు కదా, చెప్తాను. నేనైతే మా ఆయన కోసం ఎంతో ప్రేమతో పాయసం రెడీ చేసినాను అన్నమాట. ఫస్ట్ టైం మా ఆయన కోసం పాయసం చేయటం, ఎప్పుడు పాయసం చేయలేదు నేనైతే. ఇంకా పాలల్లో చక్కెర వేసి మరిగించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెయ్యి వేసాను. మొత్తం జీడిపప్పు, ద్రాక్ష, కిస్మిస్ అన్నీ వేసి వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా అదే నెయ్యిలో కావాల్సినంత సేమియా తీసుకుని డోర్గా వేయించుకోవాలి. నల్లగా మాడిపోకుండా మరీ ఎర్రగా వచ్చేట్టుగా వేయించుకోవాలి. ఇంకా అయితే ఎర్రగా వేగింది కదా అని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే 2-3 సార్లు సగ్గుబియ్యం కడుక్కున్నాక స్టవ్ మీద పెట్టి మగ్గియాలి, బాగా ఉడకనియాలి. కొద్దిగా సగ్గుబియ్యం ఉడికినాక యాలకలు దంచి వేసుకోవాలి. తర్వాత సేమియా కూర వేయించింది వేసుకోవాలి. ఇంకా జీడిపప్పు, ద్రాక్ష కూర వేయాలి, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కాచిన పాలకూర పోసేయాలి. మొత్తానికి ఇంకా తగినంత చక్కెర కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కాసేపు ఉడికించుకోవాలి. చక్కెర బాగా అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్నాక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇంటికి నా పాయసం ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఇంకైతే బర్త్డే బేబీకి ఇద్దామనేసి ఫస్ట్ సారి మా ఆయన నేను చేసి తింటున్నారు. తినేసి సూపర్గా ఉంది అన్నారు. 2 గ్లాసులు లాగించారు మా ఆయన. ఇంకైతే మా ఆయన మెచ్చుకుంటే సూపర్గా ఉంది అని తింటున్నారు. ఇంకా కన్నయ్యకి తినిపిస్తుంటే నాకు వద్దు అంటున్నారు. అప్పటికే వారికి కడుపు నిండుగా అన్నం పెట్టేశాను అన్నమాట. ఇంకా కన్నయ్య, నువ్వు నాకు పెట్టవు కదా నాన్న, నేను కూడా నీకు పెడతాను అనేసి పెట్టారన్నమాట. మా ఆయనకి నేను విషయం చెప్తూ తినిపిస్తున్నాను. మా ఆయన థ్యాంక్ యూ అని నాకు తినిపిస్తున్నారు. ఇంకా మా అమ్మ కూడా తిని సూపర్గా ఫస్ట్ సారి చేసిన కుదిరిని బాగా అనింది. ఇంకా మా నాన్నకు కూడా ఇచ్చాను. మా నాన్న తిని సూపర్గా ఉంది, నా బంగారు తల్లి అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ, అందరు తిని బాగుంది అన్నారు.